తొలి ఏకాదశి అంటే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించేటువంటి ఏకాదశి. కామ్య ఏకాదశి అంటే ఆషాఢమాసంలో బహుళ ఏకాదశిని కోరిన కోర్కెలు తీర్చేటువంటి ఏకాదశి. శ్రావణ మాసంలో పుత్ర ఏకాదశి. ఏమండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మందులు వాడుతున్నాము, మా ఆరోగ్యం బాగుంది, మాకు సంతానం లేదు అంటే ఈ ఏకాదశి నాడు వ్రతం చేసినట్లయితే పుత్ర సంతానం కలుగుతుంది. తర్వాత అజేకాదశి, కష్టాలు తొలగటానికి బహుళ ఏకాదశి శ్రవణ మాసంలో. భాద్రపద మాసంలో పరివర్తన ఏకాదశి అంటారు. ఇంద్ర ఏకాదశి, మహాయజ్ఞ ఏకాదశి, రమ్యేకాదశి అని ఆశ్వీజ మాసంలో అంటారు. కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి, ఉత్పత్తి ఏకాదశి అని రెండు వస్తాయి. మార్గశిర మాసంలో ధ్రువేకాదశి, సఫల ఏకాదశి అని. పుష్యమాసంలో వైకుంఠ ఏకాదశి, తిల ఏకాదశి అంటారు. మాఘమాసంలో జయేకాదశి అంటారు, భీష్మ ఏకాదశి అంటారు. ఆ విధంగా ఇంకొకటి విజయ ఏకాదశి అంటారు. ఫాల్గుణ మాసంలో అమలేకాదశి అంటారు. భార్యాభర్తలు ప్రీతిగా ఉంటారు. పాప విమోచన ఏకాదశి, సకల పాపాలు తొలగుతాయి. ఆ విధంగా అంబరీషుడు ఏకాదశి